కొంతమంది పిల్లలు అంటారంట, నాన్న ఇప్పుడు గుర్తొస్తానంటే డబ్బులు కావాలంటే గుర్తొస్తానంట. పాప నాన్న హృదయాన్ని తెలుసుకోండి. ఒక నాన్న హృదయాన్ని తెలుసుకుంటే ఆ నాన్న ఎంత కష్టపడుతున్నాడు ఇంటికి తెలుస్తుంది. కృతజ్ఞత ఉంటుంది. నువ్వు పెద్ద ఏం చేయకపోయినా కృతజ్ఞత ఉంటుంది. నన్ను ప్రేమించే తండ్రి ఉన్నాడని గ్రహించినప్పుడు ఆ ధైర్యం వేరుంటుంది. నా తండ్రి నా జీవితంలో మేలు చేశాడు అన్నప్పుడు నువ్వు మాదిరికరంగా బ్రతుకుతావు. టుడే వీ కంప్లైంట్ ఎ లాట్ అబౌట్ అవర్ ఫాదర్స్, బట్ దెన్ దెర్ ఇస్ నో కంప్లైంట్ ఇన్ దట్ ఫాదర్. ఈజ్ ఆల్వేస్ వాచింగ్. నిన్ను ఎప్పుడు చూస్తూనే ఉన్నాడు, నిన్ను ఎప్పుడు పట్టించుకుంటూనే ఉన్నాడు, నిన్ను ఎప్పుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. నువ్వు పాపం చేసినా కూడా తండ్రి ప్రేమిస్తున్నాడు. అందుకని పాపం చేయమని నేను చెప్పట్లే. పాపం ఎక్కడ అధికమవుతుందో కృప ఇంకా మచ్ మోర్ అబౌండ్, ఇంకా అధికమవుతుందంట. ఎందుకు? నువ్వు మార్చుకోవాలండి, నీ జీవిత విధానాన్ని మార్చుకోవాలండి, నువ్వు బ్రతకాలండి, నువ్వు ఆయన ప్రేమలో ఉండాలండి. ఆయన ఎంత ప్రేమిస్తున్నాడంటే నిన్ను, నేనంటాను ఈ పడికి మనలోని ఆయన బిడ్డగా పిలుచుకోవడానికి ఆశపడుతున్నాడు. ఆయన అంతగా ప్రేమిస్తున్నాడు. ఆ తండ్రితో ఎప్పుడన్నా మాట్లాడావా? మాట్లాడి చూడు. ఆయన తెరిచే తలుపులు చూడు, ఆయన జరిగించే కార్యాలు చూడు, ఆయన ముందు తీసుకొచ్చే బహుమానాలు చూడు, ఆయన నిన్ను పోషిస్తున్న విధానాన్ని చూడు. ఎందుకంటే ఆయనతో సహవాసం కలిగి ఉన్నావు కాబట్టి, తండ్రిని నిన్ను నమ్మగలుగుతున్నాడు కాబట్టి, నేను ఎన్ని వాటిపైన అధిపతిగా పెడతాడో చూడు.